ఆదివారం మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లిలో జిల్లా పరిషత్ పాఠశాల నందు ఐఆర్పి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, ఇండియా ఎన్యూర్స్ అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంయుక్త ఆధ్వర్యంలో 24 లక్షలతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ను ఎంపీ లావు ఎమ్మెల్యే జూలకంటి ప్రారంభించారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతాభివృద్ధికి ఈ ప్రాంతంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు దాతలుగా మారి పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని ఎంపీ లావు పిలుపునిచ్చారు. విద్య, వైద్యంతో పాటు తాగు, సాగునీటికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణబద్ధుడయ్యారని, రానున్న 3 ఏళ్లలో పల్నాడులోని ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు, తాగు, సాగునీరు, రోడ్లు, యువతకు ఉపాధి వంటి కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని స్పష్టం చేశారు. విద్యకు పెద్దపీట వేస్తూ సామాజిక కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యం వహిస్తున్న అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను అభినందించారు. మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి సీఎం చంద్రబాబు, ఎంపీ లావు అహర్నిశలు పాటుపడుతున్నారని, ఇటువంటి దార్శనికుల సారథ్యం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని జూలకంటి హర్షం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో మరి బిట్టు భాస్కర్ గారి అనుసంధానకర్తగా ఒక మంచి డైనింగ్ హాల్ ఎవరైతే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటారో వారి కోసం ఏర్పాటు చేసుకున్న ఈ సభకు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, యువకులు, పెద్దలు, మన పల్నాడు అభివృద్ధి ప్రదాత లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే ఈ డైనింగ్ హాల్ నిర్మాణానికి సహకరించిన పెద్దలు విపిన్ చంద్ర గారికి, అలాగే రఘు గారికి, వీళ్ళిద్దరిని ఒకటి చేసి ఇక్కడ నిర్మాణానికి మరి పునాదులు వేయించిన బిట్టు భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే పాత్రికేయ మిత్రులకి. మన ఎంపీ గారిలో ఒక మంచి గుణం ఉంది. ఏదైనా సమాజం కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది, ఈ పథకం ద్వారా 10 మందికి మేలు జరుగుతుందని చెప్పేసి మరి నీలాంటి వాళ్ళు కావచ్చు, నాలాంటి వాడైనా కానీ ఎవరైనా సరే ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు దాన్ని ఫోకస్ చేస్తారు. నిజమా, ఇది సాధ్యమా, అసాధ్యమా అని చెప్పేసి. అలాగే ప్రజల కష్టాలు, వ్యక్తిగతమైన కోరికలు తీర్చడం ఏ మనిషికైనా అసాధ్యమే, కానీ సమాజం మొత్తం కూడా బాధపడుతున్న విషయాల పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉంటారు. మనకి విశాలమైన రోడ్లు రావడానికి కారణం ఈ రోజు వారే. ఈరోజు మొట్టమొదటిగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది హరీష్ గారికి. ఏదైతే వారి సంస్థ ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు, దీనికి సిఎస్ఆర్ గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు వేరే స్కూల్స్ పైన వాడి మీద ఖర్చు పెడుతుంటే ఇక్కడ మధ్యాహ్న భోజనం కూర్చోవడం, తినడానికి, మల్టీపర్పస్ హాల్ ఉపయోగించుకోవడానికి అసిస్ట్ ద్వారా హరీష్ గారు ఈ కార్యక్రమాన్ని, అటు రఘు గారు అలాగే విపిన్ చంద్ర గారు ఇద్దరు కూడా వారిని ఒప్పించి వారితో ఈ 30 లక్షల దాకా డబ్బులు వారి సిఎస్ఆర్ వారి సంస్థ నుంచి డబ్బులు దీనిలోకి ఇవ్వడం జరిగింది. ఇదేదో గవర్నమెంట్ డబ్బులతో చేస్తా ఉంది కాదు. వారిద్దరూ కూడా ఇద్దరికి కూడా ప్రత్యేకంగా మా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.